హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. నేను నిన్నటి వ్లాగ్లో ఇంతవరకు చేసి వంట మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా. సో అది మాత్రం నేను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. ఆ వంట వీడియో అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇది బగారా రైస్ చికెన్ కర్రీ కోసం అనమాట. నేను దానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలండి, అవి మిరపకాయ గింజలు. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను చికెన్ కోసము. ఇప్పుడైతే నేను నూనె వేసుకొని దాంట్లో పోపు గింజలు వేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద చేసే ఆ వంట టేస్టే వేరండి. అసలు అయితే స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద వండడం కన్నా కట్టెల పొయ్యి మీద వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే భలే ఇష్టము. కానీ చేయడానికి కొద్దిగా ఇబ్బంది కదా. రోజు అంటే చేయలేకపోవచ్చు, కానీ ఇలా అప్పుడప్పుడు అయితే చేసుకోవచ్చు కదా. సో తాలింపు గింజలు కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న అన్ని ఆనియన్స్ అయితే వేయలేదు, కొన్ని ఉంచేసాను కదా, అదైతే బగారా కోసం అనమాట. ఈ పచ్చిమిర్చి కూడా కొన్ని బగారా కోసం మిగులుస్తున్నాను, కొన్ని అయితే ఈ కర్రీ కోసం వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చండి, కానీ కొద్దిగా చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మళ్ళీ యాడ్ చేస్తాను నేను, అందుకని ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో మగ్గే వరకు కూడా దాన్ని అలాగే ఉంచాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనెలో కలిసిపోయి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను. నేనైతే ఈ వంట నేను చేస్తాను అని అయితే అనుకోలేదండి. ఇంటికి వచ్చే వరకు కూడా నేను వచ్చేసరికి అమ్మ అయితే కట్టెల పొయ్యి రెడీగా ఉంచింది. సో ఇంకా కట్టెల పొయ్యి చూడగానే అనిపించింది నేనైతే వంట చేసేస్తాను అని మనసులో ఫిక్స్ అయిపోయానండి. అయితే అన్నీ రెడీగా ఉంచేసింది, ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీగా ఉంచేసిన తర్వాత నేనైతే నేనైతే వంట చేస్తాను కట్టెల పొయ్యి మీద అని చెప్పేసి నేనైతే వంట చేస్తున్నానండి. నాకైతే భలే అనిపిస్తుంది ఇలా చేయడము. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటానండి. ఇది చేస్తుంటేనే కరెంటు పోయిందండి. అప్పటి వరకు అయితే ఉంది, కొద్దిగా చీకటిగా ఉంది, అందులోటి కరెంటు పోయేసరికి ఇంకొద్దిగా చీకటిగా అనిపిస్తుందండి. కానీ ఎలాగో అయితే చేసేస్తున్నాము. ముక్కలు కొద్దిగా అయితే మగ్గడానికి వచ్చాయండి. చూడండి, నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసుకుంటాను, చికెన్ వేసిన తర్వాత అని చెప్పాను కదా. చికెన్ వేసిన తర్వాత ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది చికెన్ ముక్కలకి పడితే భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ పీసెస్ మాత్రము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ తర్వాత కారం వేసిన తర్వాత వేస్తాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. అలా మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలండి. అలా మండడం కోసం అయితే అప్పుడప్పుడు దాన్ని ఊదుతూ ఉండాలండి. అలా అయితేనే కట్టెలు మండుతాయి కదా, అప్పుడే కర్రీ మంచిగా అవుతుంది, లేకపోతే మాత్రం బాగా కాదు కదా. మంట అయితే సరిగ్గా మండేలాగా చూసుకోవాలి కట్టెల పొయ్యి మీద అయితే. సో చికెన్ మగ్గింది అని అనుకున్న తర్వాత నేను కారం వేసుకున్నానండి, దానికి సరిపోను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక కొద్దిగా వేసాను కదా.
ఏదేమైనా చాలా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నానండి ఇక్కడ నేను మాత్రం ఈ వంట. నాకు వంట చేయడం అంటే భలే ఇష్టం అండి అసలు. అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి చికెన్ ఉడికేంత వరకు కూడా. వాటర్ కొద్దిగా ఎక్కువైపోయినా పర్వాలేదండి, అవి ఇంకిపోయే వరకు అలా కాసేపు ఉంచొచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువగానే పోసుకుంటున్నాను, ఎందుకంటే బగారా రైస్లోకి అలా సూప్ ఉంటేనే బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినడానికి. అందుకని వాటర్ అయితే ఎక్కువగా వేసుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇనికిపోయింది, నూనె కూడా పైకి తేలుతుంది. చికెన్ కర్రీ ఉడకడానికి అయితే వచ్చిందండి, లాస్ట్కు వచ్చింది. ఇక నేను మసాలా వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా ఎసరు మొత్తం ఇనికిపోయే వరకు ఉంచొచ్చు, కానీ అలాగే తింటే బాగుంటుంది బగారా రైస్లోకి అని అనిపించిందండి. కొద్దిగా సూప్ ఉండేలాగా ఉంచుకుందామని చెప్పేసి ఎక్కువగా ఇనకనివ్వలేదు. ఇంకా లాస్ట్లో అయితే నేను కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. అసలు ఏ నాన్ వెజ్లో అయినా లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటేనే ఆ నాన్ వెజ్ లాగా ఉంటుందండి. ఓకే, కర్రీ ఫినిష్. కర్రీ చేయడం అయితే అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ బగారా రైస్ కోసం అండి. ఆ బగారా రైస్ కోసం కావలసిన ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఒక 5-6 బిర్యానీ ఆకులండి, బగారా ఆకులు అంటారు కదా, ఆకులు అయితే వేశాను. అందులో కొద్దిగా ఒక 4-5 లవంగాలు, ఒక 4 యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందాక కర్రీలోకి కట్ చేసి పెట్టుకొని కొన్ని మిగిల్చాను కదా ఆనియన్, పచ్చిమిర్చి, అంటే రైస్లోకి కర్రీలోకి కలిపి కట్ చేసామన్నమాట. అందులో కొన్ని మిగిల్చి ఇప్పుడైతే అవి నేను ఈ పోపులో వేసుకున్నానండి రైస్ కోసము. చాలా మంచిగా ఉందండి తాలింపు అయితే. కట్టెల పొయ్యి మీద కదా, మరి హైలో కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మంచిగా వస్తుంది, మీడియంగా మాడకుండా భలే ఉంటుందండి కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు నేను కొద్దిగా కసూరి మెంతి వేసుకున్నానండి. బగారా రైస్లో కంపల్సరీ కసూరి మెంతి వేసుకోవాలి కదా, అది వేస్తేనే బాగుంటుంది. కసూరి మెంతి వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. అవన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలపాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను. ఇక ఇప్పుడైతే వాటర్ పోసుకోవచ్చండి. వాటర్ పోసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి తాలింపులో. మంట కొద్దిగా తగ్గిందని చెప్పి నేను మళ్ళీ ఊదుతున్నానండి మంట ఎక్కువగా రావడం కోసము. సో ఇప్పుడైతే నేను ఎసరు పోసుకుంటున్నాను. ఇవైతే 1కి 2 చొప్పున అనమాట అండి. అంటే కేజీ రైస్కి అదే కేజీ లోటా ఉంటుంది కదండి, దానితో 2 లోటాల నీళ్ళు అయితే తీసుకోవాలి. కేజీ డబ్బాతోని, కేజీ డబ్బాకి 2 డబ్బాల వాటర్ అయితే తీసుకున్నామండి. అంటే ఇక్కడ కేజీ రైస్కి చెప్తున్నాను, కానీ మేమైతే రైస్ అయితే ఎక్కువగానే తీసుకున్నాము. కేజీన్నర రైస్ వరకు పోసింది అనుకుంటా అమ్మ పోసింది. కొద్దిగా ధనియాల పొడి అండి, ఇది అప్పుడే మిక్సీ పట్టి పెట్టింది అనమాట మా అమ్మ. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, ఇదైతే గరం మసాలా పొడి అండి ఇప్పుడు నేను వేసేది. ఇందాక వేసుకుంది అయితే ధనియాల పొడి. ఇది తాలింపులో కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఎసరు పోసిన తర్వాత వేసుకుంటున్నాను. ఎలా అయినా పర్లేదండి. చూడండి ఎసరు కాగింది కదా, ఇలా ఎసరు బాగా మసులుతున్నప్పుడైతే రైస్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఆ రైస్ అయితే నేను ఎసట్లో వేసుకుంటున్నానండి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత దాన్ని గరిటెతోటి
అలా తిప్పి దాన్ని అయితే మూత పెట్టేసి అలా కాసేపు ఉంచాలండి. ఇక నో ప్రాబ్లం, రైస్ అయితే మంచిగా ఉడికిపోతుంది. కానీ మంట మాత్రం సరిగ్గా మండేలాగా చూసుకోవాలండి, లేకపోతే అటు ఇటుగా మంట అయితే అన్నం మొత్తం నానగిల్ల పడిపోతుంది, సరిగ్గా కాదు. నేను మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూశానండి, ఎసరు గుంజుకోపోతుంది, ఇప్పుడే కొద్దిగా ఆవిరైపోతుందండి. అన్నం అయితే ఉడుకుతుందన్నమాట. మళ్ళీ ఇంకొకసారి చూశానండి, ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అలా. సో ఆ లోపు అయితే ఆ రైస్ అయ్యేలోపు నేను దాని మీద నెయ్యి వేసుకోవడానికి, ఇది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డ కట్టిందండి. అంటే ఆ గడ్డని అలాగే వేసుకోవచ్చు, అన్నంలో కరిగిపోతుంది, కానీ ఎందుకులే కరగదీసి అలా వేయొచ్చు, మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని ఇలా నిప్పుల మీద పెట్టేశానమాట, గ్లాసులో వేసి. అదైతే కరుగుతుంది. ఇక అన్నం అయితే ఎసరు మొత్తం గుంజుకపోయింది కదండి, మంట అలాగే మండితే అన్నం మొత్తం మాడిపోతుంది అడుగు అని చెప్పేసి మంట మొత్తం తగ్గించేసాను నేను. ఆ పొయ్యిలో కట్టెలు మొత్తం కూడా బయటికి లాగేశాను అనమాట. చూడండి, ఆ నెయ్యి కూడా కరిగిపోయింది కదా మంచిగా. చాలా న్యాచురల్గా వంట చేస్తున్నాను కదా నేను, భలే ఉందండి నాకైతే ఇలా చేయడం అయితే. ఇలా నిప్పుల మీద నెయ్యి కాగబెట్టుకోవడం, కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా బాగుంది నాకైతే. అన్నం అయితే ఉడికిపోయిందండి, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఎప్పుడైనా ఇలా బగారా అన్నము, చికెన్ వండేటప్పుడు అయితే అది ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు నా నోట్లోకి వెళ్తుందా అని అనిపిస్తుందండి. నాకైతే చాలా ఇష్టము. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా మామూలుగా వైట్ రైస్ పెట్టుకోకుండా మొత్తం బగారా రైసే తినేస్తాను నేను, నాకైతే అంత ఇష్టం అనమాట. అన్నం అయితే ఉడికింది కదా, ఇప్పుడు నేను కాగబెట్టుకున్న నెయ్యి ఉంది కదా, దాని మీద మొత్తం కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, నెయ్యి వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బగారా అన్నానికి. ఇప్పుడు దాని మీద కొద్దిగా పుదీనా, కొత్తిమీర పైన వేస్తే ఆ ఫ్లేవర్ అన్నానికి పట్టి చాలా బాగుంటుందండి. ఇంకా కూడా ఆహా, ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఈ ఆకులు వేసిన తర్వాత. చూస్తుంటే అసలు నోరూరిపోతుందండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగుస్తున్నానండి, ఈ వంటతోని. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.